పాపమే ఉండాలి, ఆ దోషమే ఉండాలి. అదేమి స్వామి ఎవరు పుణ్యాత్ముడు వాడి పుణ్యమే కాపాడు. ఇప్పుడు ఊరికి వెంటనే పరిగెత్తుకు రావాలా? దోషం ఉన్నవాడికే కదా అవసరం. మనం ఎవరు కాపాడలేరు కనుక నన్ను ఆశ్రయిస్తాను. ఎంత దోషం ఉన్నవాడిని కాపాడితే నాకు అంటాను కనుక ఉండాలి. ఎలా ఉన్నారు అందరూ? పెరియవాచాన్ బిళ్ళ వ్యాఖ్యానం అక్కడ దోషో యద్యపి తస్యస్యదు, ఒకవేళ వాడిలో దోషం ఉన్నా అమ్మా అని. కానీ పెరియవాచాన్ బిళ్ళ అలా కాదండి, తస్యస్యాదేవ వానిలో ఉండే తీరాలి. ఉండని దోషం ఉంటేనే నేను కాపాడడానికి వాడికి యోగ్యత ఉన్నట్టే అర్థం అని పరమాత్మ యొక్క అభిప్రాయం అంటారు కదండి. కృపా సముద్రத்துக்கு కృపై ఉండాహిలం, కృపా సముద్రத்துக்கு కరై ఉండాహిలం. దాంట్లో రాసేది టోటల్ సరిపోయేటట్టు చూసుకున్నాం. వాత్సల్య సాగరத்துக்கு కరై இல்லை. ఈ గుంఠంలో కొంచెం చాలా సందేహాలు ఉంటాయండి. సాధారణంగా 10 మంది ఉన్నారన్నప్పుడు ఏవో అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంటే ఎప్పుడు వాళ్ళ మధ్యన గొడవ రాదండి, ఎప్పుడు తగు రాదండి అని అడుగుతూ ఉంటారు. కొంత ఇలా అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు మీ మధ్య తగు రాదా అని బాగా కలిసి కనబడే వాళ్ళని చూసి, ఇంకా రాకపోతే అదేదో అపచారం అన్నట్టుగా వాళ్ళ భావన వస్తుందా. మరి వైకుంఠంలో అంతమంది ఉంటారు కదా, వాళ్ళ మధ్య ఎప్పుడైనా తగు వస్తుందా? అంటే ఏమో ఆహాహా తగు ఉండదండి అక్కడ ఉండేవాళ్ళకి అని అంటారు కదా. ఉంటే ఉంటుందండి. ఏం తగు ఉంటుంది? పరమాత్మని సేవించేటటువంటి వాళ్ళలో ఒక్కొక్కళ్ళకి పరమాత్మ యొక్క ఒక్కొక్క గుణమునందు ఈడుబాటు ఎక్కువ. ఒకళ్ళు అంటారు భగవంతుని కృపని మించిన గుణం వేరే గుణం లేదండి, ఎన్ని గుణాలున్నా కృపని మించిన గుణం మరొకటి లేదండి అని ఒక ఆయన అంటారు. మరొక ఆయన కృప కాదయా వాత్సల్యం. ఆ వాత్సల్యం ఉండబట్టి కదా మనం అందరం పరమాత్మని ఉపచారాపదేశేన కృతాన్ అహరహర్మయ అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. మనకి ఎంత భక్తి పెరిగితే భగవంతుడికి అన్ని అపచారాలు పెరుగుతున్నట్టు అర్థం. గంటల తరబడి మనం బాత్రూంలోకి వెళితే అంతసేపు స్నానం చేయం కానీ ప్రేమ ఎక్కువైపోయి పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నీళా సూక్తం, భూ సూక్తం అన్నీ చదువుతూ తిరువందనం చేస్తే జలుబు లేదండి. పెరుమాళ్ళకి అది ఆలోచిస్తామా? ఆలోచించాం కదా. మన భక్తి కొద్దీ మనం ఎక్కువ ఉపచారాలు చేసేస్తూ ఉంటాం. మరి ఆ ఉపచారాలు ఆయనకి ఇబ్బందికరములు అవునా కాదా? అహరహర్మయ. కనుక భక్తి పెరిగి మాటిమాటికి ఆయన కైంకర్యం చేస్తున్నాం అంటే మాటిమాటికి ఇబ్బంది పెడుతున్నాం అనే అర్థం. ఇట్లా ఉంటుంది కదండి. మరి ఆయనలో వాత్సల్యం ఉంది కనుకనే మనం ఎన్ని అపచారములు చేసినా అన్నిటినీ నత్తమాహవే, ఉత్తం దోషాన్ని నత్తమాహవేవా మంచి పని చేసినట్టే భావిస్తాడు ఆయన. ఏది గొప్ప గుణం? దయ గొప్పదా? నా దగ్గర వస్తుంది. వాత్సల్యం గొప్పదా? మరొక ఆయన వస్తారు. ఈ రెండు కాదండి. సౌశీల్యం గొప్పది అంటాడు ఆయన. ఎందుకు సౌశీల్యం గొప్పది? అసలు ఆయన మన దగ్గర కూర్చుంటే కదా మనం సేవించేది ఆయన్ని, మనతో కలిసి మాట్లాడితే కదండి మనం అనుభవించేది ఆయన్ని. అలా దయ ఉంటే ఎక్కడో అంతఃపురంలో కూర్చున్నాడు అనుకోండి, ఏం ప్రయోజనం? వాత్సల్యం ఉంది కానీ ఎవరికి కనబడ్డ ఏమిటి ప్రయోజనం? కానీ మనతోటి కలిసిమెలిసి ఉంటే కదా అదే గొప్ప అంటారు మరొక ఆయన. ఇవే సౌలభ్యం గొప్ప. సౌలభ్యం అసలు కనబడితే కదండి మనిషి అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కానీ కనబడు. ఏమిటి ప్రయోజనం? ఫోన్ ఎత్తడా? ఏమిటి ప్రయోజనం? కనుక ఇది ఇలా వైకుంఠంలో కూడా సండై తగులు. మా గుణం గొప్పదండి, మా గుణం పెరుమాళలో ఈ గుణం గొప్పదండి, ఈ గుణం గొప్ప ఉంటుంది కదండి. అట్లనే సాయిస్తున్నారు. ఏమని? ఒకవేళ భగవంతుణ్ణి 2 మాటలు కృపాసాగరుడు, కరుణాసాగరుడు, కరుణా జలధి అంటారు కదా. ఇప్పుడు వాత్సల్య జలధే, కృపకు జలధి అన్నారు, వాత్సల్యమునకు జలధి అన్నారు. ఈ 2 సముద్రాల్లో ఏ సముద్రం గొప్పదండి? కృపా సముద్రం గొప్పదా? వాత్సల్య సముద్రం గొప్పదా?
ఏమో కృపా సముద్రానికి ఒడ్డున్నా ఉండవచ్చునేమో కానీ వాత్సల్య జలధికి మాత్రం ఒడ్డు లేదు. అదే సాయిష్ ఏమని కృపా సముద్రத்துக்கு కరయుండాహిలం. కృపా సముద్రమునకు ఒడ్డు ఉన్నా వాత్సల్య సాగరத்துக்கு కరయిల్లై. వాత్సల్య సాగరమునకు ఒడ్డు లేదు. శరణాగత వత్సల శ్రీరామావతారంలో రామచంద్ర స్వామి యొక్క గుణాన్ని పట్టి ఇచ్చిన అమ్మ మాట. విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి. రావణాసురుడికి సీతాపిరాట్ అమ్మవారు ఉపదేశం చేస్తూ తెలిపిన మాట. శ్రీరామావతారములో ప్రకాశించిన గుణమేమి ఎవరికి తెలుస్తుంది? మన వ్యక్తి గుణదోషాలు ఎవరికి తెలుస్తాయండి? ఇంట్లో వాళ్ళకి తెలియవు, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళే 24 గంటలు ఉండేది కనుక రామచంద్రుడి స్వభావం ఏమిటో ఎవరు చెప్పగలరు? ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళ ఆవిడ సీతాదేవి చెప్పాలండి. ఆవిడ చెప్తోంది ఈ మాట, శరణాగత వత్సల ఇది విదిత. లోకం అంతా ప్రసిద్ధి. ఏదో ఇంట్లో రహస్యంగా తెలిసిన వాళ్ళు మాట్లాడుకునే విషయం కాదు. లోకం అంతా శ్రీరామచంద్ర స్వామి శరణు వేడిన వారి యందు వాత్సల్యమును గలవాడనే విషయం చాలా ప్రసిద్ధమైనటువంటిది అని అమ్మ చెప్తుంది. శరణాగత వత్సల శరణు వేడిన వారి యందు వాత్సల్యమును కలవాడు. ఎవరు? చాలా చమత్కారం అండి. కొందరు గొప్పవాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడారు, మాట ఫలిస్తుంది. ఆ మాట కనబడుతుంది. వాళ్ళు చెప్పిన మాట. అమ్మ ఏదో ఉపదేశం చేస్తూ రావణాసురుడికి చెప్పిన మాట, ఒరే శత్రు ఆ శరణ వేడిన వారి పట్ల ఆయన వాత్సల్యం గలవాడురా అని. ఆ వాత్సల్యం రావణాసురుడికే అనుభూతమైంది. యుద్ధరంగంలో వాడి చేతికి దొరికినప్పుడు వాడు శరణవేయడం అనే వాటికి అర్థం ఏంటంటే నిరుత్తరుడై నిల్చుట, నిర్వ్యాపారుడై నిల్చుట. శరణాగతి అంటే ఏంటంటే అర్థం భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి కదా. తన ప్రయత్నములో నుడిగి నిలచుట. సన్నిధిలో ఉన్నాడు, తన ప్రయత్నాలు ఏం లేవు, తిరిగి యుద్ధం చేయడం మరొకటో. ఇదేగా శరణాగతి అంటే. శరణాగత వత్సల అంది సీతమ్మ. శరణు వేడిన వారి పట్ల చాలా గొప్ప వాత్సల్యం గలవాడు రా రామచంద్ర స్వామి అని వీడి విషయంలో కనబడిందా లేదా? కనుకనే రామచంద్ర స్వామి ఎట్లాంటి వాడు? రిపూణావపి వత్సల, శత్రువుల పట్ల కూడా వాత్సల్యం గలవాడు. దోషో యద్యపి తస్య, వాడిలో దోషం ఉండాలయా నేను కాపాడాలంటే. కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ. వారికి కొంచెం అయినా జరిగితే ఎందుకయ్యా సీతమని పొంది ఏం ప్రయోజనం? అప్యహం జీవితం జహ్య. అలా ప్రమాణాలని వారు పుంఖాలుగా అనుగ్రహిస్తున్నారు. ఆ ప్రమాణాలని మనం అనుభవించడానికి మన దగ్గర సమయం. అప్యహం జీవితం జహ్య స్వాభాసీతే సలక్ష్మణ నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. అప్యహం జీవితం జహ్య. ఈ శ్లోకమును రఘునాథాచార్య స్వామి ఇది కూడా శ్రీరామ జన్మ శ్లోకం అండి అని శ్రీభాష్యంలో ఋతుపరకాశిలో వస్తుంది. శ్లోకం ఆరంభంలోనే వస్తుంది మనకి. ఆ మొదటి శ్లోకపు వ్యాఖ్యానంలో అఖిల భువనయ నమస్తే పంగాగిలే వ్యాఖ్యానాన్ని చేసినప్పుడు ఋతుపరకాశికారుడు ఈ శ్లోకాన్ని అక్కడ
వెనక వివిధ భూతవ్రాత రక్షైక దీక్ష అని కూడా ప్రమాణంగా పుట్టనిపిస్తుంది. అప్పుడు వారు కాలక్షేపం సాగిస్తూ ఇది కూడా ఒక జన్మ శ్లోకంగా మనం అనుభవించాలి అని. దీనికి గోపికా గీత తమిళ వ్యాఖ్యానంలో పరమాచార్య శ్రీ జయ రామానుజాచార్య స్వామి గారు వారి వ్యాఖ్యానంలో ఈ శ్లోకాన్ని ఉట్టంకించి ఇంకెక్కడా కనబడదు. ఇలాంటి వ్యాఖ్యానం నాలాయర దివ్య ప్రబంధ వ్యాఖ్యానంలో ఎక్కడా కనబడదు. వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి అక్కడ సాయిస్తుంది. అప్యహం జీవితం జక్య ఏమిటి సన్నివేశం ఏమిటి? సీతారాములు ఇరువురు ఏకాంతంగా ఉన్నప్పుడు సీతమ్మ రామచంద్రుడితో అరణ్య కాండలో మనకి వృత్తాంతం వస్తుంది. సుతీక్ష్ణ ఆశ్రమంలో రామచంద్ర స్వామి ఉన్న సమయంలో ఆ రాత్రి సీతమ్మ రామచంద్రుడికి చెప్పిన మాట ఏమండి? అమ్మునుల గోడు విని శ్రీరామచంద్ర స్వామి మీకు యజ్ఞ విఘ్నకరుడైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని సంహరిస్తానని వాగ్దానం చేశాడు ఆయన. కానీ అక్కడ ఏం మాట్లాడలేదు. కానీ అమ్మ అప్పుడు పక్కనే ఉంది కానీ మాట్లాడలేదు. తర్వాత ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఎందుకు మీరు అనవసరంగా అలా మాట ఇచ్చేశారు? మనకి రాక్షసులకి విరోధం లేదు, మైత్రి లేదు. స్థానికంగా ఏవో గొడవలు ఉంటాయి వాళ్ళకి మహర్షులకి రాక్షసులు. మనకెందుకు మనం ఏదైనా అల్లుడు వెళ్ళిపోయేవాడు మొదలు మనకి చదువులు అవసరమా అని అంటే రామచంద్ర స్వామి ఆవిడకి తెలిపిన మాట అప్యహం జీవితం జక్య నా జీవితమునైనా విడిచిపెట్టేస్తాను. సీతే సలక్ష్మణ లక్ష్మణుడితో పాటుగా నిన్నైనా విడిచిపెట్టేస్తాను. కానీ వారికి ఇచ్చిన మాటను మాత్రం విడిచిపెట్టు అన్నాడు కదా. అప్పుడు పరిచయం అయిన వాళ్ళేగా వాళ్ళందరూ అరణ్యంలో పరిచయం అయిన వాళ్ళేగా. వీళ్ళ కోసమని తనతో పాటుగా అన్ని సౌఖ్యములను విడిచిపెట్టి కూడా వెన్నంటి వచ్చినటువంటి భార్యని సోదరుణ్ణి కూడా విడిచిపెట్టేస్తాను. రామచంద్ర స్వామి మాట మాట్లాడి మనం కూడా ఆవేశంగా లక్ష్మణులు అంటాం. అలాగే అన్నాడు అనుకోవడానికి వీల్లేదు. అమృతం నోక్త పూర్వం నజవక్షే కదాచన చెప్తాడు ఈ మాట ఆయన. ఇంతవరకు నేను అబద్ధం ఆడలేదు, ఇంత ముందు ఆడబోదు కదా. మరి అట్లాంటి వాడు ఓ మాట అనేటప్పుడు మనం మాట అంటే అయిపోతుందేమో అని ఆలోచించారు. మనం ఏమంటున్నా ఏది ఎవరో సత్యం ఉంటాయి కదా కనుక మనం ఎన్ని మాటలైనా అనేస్తాం. ఆయన అలా గొప్పవాళ్ళు అలాగా వాడు మాట్లాడరు అనవసరం. మాట్లాడితే అది అయిపోతుంది. ఈయన అన్నాడు అయిపోయింది. ఏమన్నాడు ఈయన? నిన్నైనా విడిచిపెడతాను కానీ విడిచిపెట్టాడా లేదా? అరణ్యాన్ని పంపించాడు కదండి చివరిలో. సలక్ష్మణ లక్ష్మణుడికి ఇష్టాలు శిక్ష విధించాడా లేదా? కనుక ఆయన మాట్లాడేటంటే ఆ మాటగా అర్థం కాలం. వాళ్ళ మాట తెచ్చలేక వాడికి ఇచ్చిన మాటను కనుక నేను అంటే వాళ్ళకి కాపాడలేకపోతే జీవితం జక్య నా జీవితాన్నైనా విడిచిపెడతాను. ఈ శ్లోకంతో అసలు శ్లోకానికి అప్యహం జీవితం జక్య జీవితం జక్య జీవితం అపి జక్య నా జీవితాలైనా విడిచిపెడతాను అంటే ప్రాణాలైనా విడిచిపెడతాను. అన్నిటికంటే ఉన్న ప్రాణాలే కదండి. నా ప్రాణాలు కూడా విడిచిపెడతాను కానీ వాళ్ళకి ఇచ్చిన మాట అంటే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రాణముల అనే అర్థం కదా. అహం నేను విడిచిపెట్టడానికి కారణాలు ఉండాలి. ఏమంటే మీకు ఏం గొడవలు ఉన్నాయో మాకు తెలియదు మధ్యలో అంటూ ఉంటారు కదా. అలా ఏమన్నా అంటావా అంటే అవకాశం లేదు. అహం నేను సర్వజ్ఞ సర్వజ్ఞ నాకు తెలియదని విడిచిపెట్టినా వాళ్ళు వాదిస్తున్నారు మనల్ని. నిజమే
కనుక తెలియదని విడిచిపెట్టలేను. నాకు చెప్పాలి అని విడిచిపెట్టినా సర్వశక్తి చేతగాదని విడిచిపెట్టడానికి అవకాశం లేదు. మీకు ఏం గొడవలు ఉన్నాయో మాకు ఎందుకంటే అని విడిచిపెట్టనా? నవవిధ సంబంధాలు కలిగిన వాడు సర్వవిధ బంధువు ఆయన. ఎలా అహం నేను అంటే అర్థం ఇంకా అద్భుతం. ఆ వ్యాఖ్యానం అలా అసలు నేనంటే అర్థం నేనెవరు? రఘువంశంలో పుట్టినవాడు. మా రఘువంశంలో ఉండేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. అప్యసు ప్రణయాం రఘుకులేన విహన్యత కదా కాళిదాస్ అందంగా చెప్పి. రఘువంశంలో వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళి అయ్యా మీ ప్రాణాలు కావాలంటే అన్న వాడిని ఊరికే పంపించారు. ప్రాణాలు ఇచ్చే పంపించారు. మా వంశం గొప్పతాం. అలాంటి వంశంలో నేను పుట్టి వాళ్ళే నా ప్రాణాలు అడిగారా? మా ప్రాణాలు కాపాడవయ్యా. మరి అది చేయలేకపోతే ఇంకా ప్రయోజనం పుట్టే ప్రయోజనం. కనుక అహం జీవితమపి యజ్ఞ. సరేనండి అని చెప్పండి. మరి మిమ్మల్ని నమ్ముకుని మీతో పాటే స్వర్గం అనుకుని వచ్చిందని నేను నా మాట కూడా మీకు లెక్కలేదా అన్నట్టు చూసిందేమో ఆవిడ. అద్భుతం వ్యాఖ్యానం. స్వాంబా సీతే భాష్యకారుడే చెప్తాడు ఈ మాట. వ్యాఖ్యానంలో విశేష ప్రతిపత్తి. మామూలుగా శ్లోకం చెప్తే మనకేం బాధపడదు. ఆ వ్యాఖ్యానం చదివితేనే అందులో ఉండే మర్మములు తెలుసు. స్వాంబా సీతే సీతే సీత సీత అని అనడంలో ఉద్దేశం ఏంటి? ఓహో నీకు అహంకారంగా ఈయనంటే 12 నెలలు అమ్మ కడుపులో పుట్టాడు కానీ నేను అయోనిజగా పుట్టిన దానిని. సీతలాంగల పద్ధతి అని కదా, సీతాలాంగల పద్ధతి అని కదా. ఆయన నీకు గర్వమా? నా కోసం మా ఆయనకు తిప్పుకుంటూ వచ్చి శివసనస్సును విరిచి పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణుడై నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన అని గర్వమా? కాంబా నిన్నైనా విడిచిపెడతాను కానీ వాడికి ఇచ్చిన మాటను విడిచిపెడతానులేండి. నేను బయట నుంచి వచ్చిందాన్నే కానీ ఒక చెంబులో పాయసానే కదండి లక్ష్మణ స్వామి రామచంద్రుడు. మరి ఆయన చేత ఏమైనా చెప్పిస్తే సలక్ష్మణ లక్ష్మణుడితో పాటుగా నేను విడిచిపెడతాను కానీ నదు ప్రతిజ్ఞ వాడు ఇచ్చిన మాటను తప్పనన్నాడు. ఇది పరమాత్మ యొక్క వాత్సల్యం. అంటే మునులు రాక్షసులు అంటే వాళ్ళు ఎవళ్ళు తక్కువ తింటుంది. ఎందుకంటే వాడికి నోరు మంచిది కాదు, వాడికి చేయ మంచిది కాదు. వీళ్ళేదో పడి తిడతారు, వాళ్ళు పాపం తినడం తెలియదు కానీ కొడతారు. సరిపోతుంది. ఏది ఏమైనా వాళ్ళ కోసమని తనను తానైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు కదండి రామచంద్ర స్వామి. అప్యహం జీవితం జప్య. ఇవన్నీ స్వామి వాత్సల్యమునకు సుగ్రీవుడు గురువులో గుణమే ఉండిపోయా ఉందేమో లేదు, దోషం కూడా ఉందిగా. మరి వెళ్ళిపోయిన వాడు ఏదో 4 నెలలు అయిపోయింది ఉన్నాడు కదా అక్కడ. కోపం వచ్చిందా లేదా తన కష్టం మర్చిపోయి తను సుఖపడుతున్నాడని ఏదో దోషం. ఆయన ఎంత ప్రేమించాడు సీతమ్మతో నాకు పని ఏంటాయా అని ఎంత ప్రేమించాడు కదా. ఇదే వాత్సల్యం అంటే. అసలు వాళ్ళలో దోషం ఉన్నా దానిని గుణముగా భావించుకుంటా. మనుషులందరూ వచ్చారు రామచంద్రుడి దగ్గరికి. గుణమా దోషమా చెప్పండి మునులది. తల్లి గర్భవతి గర్భాన్ని ఎలా కాపాడుకుంటుందో నువ్వు మమ్మల్ని అలా కాపాడుకోవాలి. మరి కూడా తపస్సు చేశారు కదయ్యా. సరే రాయి అయిపోరా అంటే రాయి కూడా మా తపశక్తిని ఖర్చు పెట్టుకో. మరి నువ్వే యుద్ధం చేసి అదేదు ఇదేంటి ఇచ్చాను అప్పుడేమంటే. కానీ వాళ్ళని ఎంత ప్రేమించాడు స్వామి వాళ్ళ కోసం నెరవేర్చాడు కదండి రామచంద్ర స్వామి. ఇదే వాత్సల్యం అంటే. కనుక వాత్సల్య జలధే వాత్సల్యమునకు సముద్రము లాంటి గుణగణ స్మారం స్మారం. ఈ గుణగణములను గుణముల సమూహం
అనేక గుణములు కదా. మిమ్మల్ని కూడా తీసేస్తారు. స్మారం తలుచుకుంటే ఏమవుతుంది? ఒక్కడు కూడా వెళ్ళి మనం చేసిన పాపములను ఏంటి తలుచుకుంటే మిన్నున్న ఇంటి కొడుకు ఇప్పుడే ఆయన గుణములను తలుచుకుంటే ధైర్యం వస్తుంది. అనుకుంటారు ఎందుకు వచ్చినాయి కనుక పరమాత్మ ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు ఉంటే ఎంత అందంగా పాడేశాడండి ఆయన. ఒంటింట్లో అయింది రామదాస్ గారు తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు ఎంత అందంగా పాడేశాడు ఆయన. కనుక మన పాపాలు చూసి మనం భయపడాల్సిన అవసరమే ఉంది. పరమాత్మ అనంత కళ్యాణ గుణములను కలిగిన వాడైనప్పుడు కనుక ధైర్యం ఎప్పుడు కలుగుతుంది? పరమాత్మ కళ్యాణ గుణములను స్మరించిన కొద్దీ ధైర్యం కలుగుతుంది. అందులో ఒకటా రెండా గుణగణం, గుణముల సమూహం. ఆ గుణముల సమూహం, గుణం అంటేనే అర్థం గుణ్యతే ఆవర్తతే పునః పునః మాటి మాటి తలుచుకుని ఆనందాన్ని పొందుతూ ఉపయుక్తమైనది ఏదో అది గుణం అనమాట. అలాంటి గుణగణం వాటిని స్మరించుకుంటూ కీర్తన గుణంగడై అంటే బాగా క్లారిటీ చెప్పిన గుణములను కలిగిన దేవరీరుడయ దేవరవారి యొక్క కళ్యాణ గుణ సమూహத்தை కళ్యాణ గుణముల సమూహమును ఎప్పుడూ దిశై ఎప్పుడు చింతించుకుంటూ ఆనందాన్ని స్మారం స్మరిస్తూ స్మృత్వా తలుచుకొని ఏ గుణాలు ఉన్నాయి తలుచుకోవడానికి? గుణానాం ఆకరో మహాన్, గుణములకన్నిటికీ ఆకరమైనటువంటి వాడు కదా ఆయన. యథారత్నాని జలధేహే అసంఖ్యేయాని పుత్రక తథా గుణాఖ్యనంతస్య. ఏం చెప్తాడు మహర్షి? యథా రత్నాని జలధేహే, సముద్రానికి ఒక పేరుందండి రత్నాకరము అని పేరు. అంటే రత్నములకు అన్నిటికీ ఆకరం వాసస్థానం అయినటువంటిది. సముద్రంలో రత్నాలు ఎవరు లెక్క పెట్టగలడు? కొనవని పట్టుకొచ్చేసారని ఎవడైనా చెప్పగలడా? అసంఖ్యేయములు, అలా అసంఖ్యాకంగా ఆ రత్నములు ఉంటాయి. యథా రత్నాని జలధేహే అసంఖ్యేయాని పుత్రక అసంఖ్యేయములు తథా గుణాఖ్యనంతస్య. అనంతుడు, ఆయన గుణములకు అంతంగా అనుకోలేం కనుకనే అనంతుడు అని పేరు ఆయనకి కదా. అలా అనంతుని గుణములు కూడా లెక్కింపలేనన్ని. విజయవాడ చిర్రావరావు పోత మధ్యలో యస్య గుణాన శక్యాః. కర్ణుడు చెప్తున్నాడు కొన్ని వేల సంవత్సరముల పాటు లెక్కించిన ఎవరి కళ్యాణ గుణములను లెక్కించుటకు శక్యము కాదు. భగవంతుని యొక్క కళ్యాణ గుణ సమూహం చతుర్ముఖాయు. సరే చెప్పు విశేషాలు. బ్రహ్మదేవుడి ఆయుష్ అంత ఆయుష్ మనకి ఇచ్చేసిన ఇంకొన్ని రెట్లు ఇచ్చిన భగవంతుని కళ్యాణ గుణములను లెక్కింపజాలం. కనుక ఏదో తలుచుకోవడం ఒక గుణం అంటే అర్థం. ఎంత తలుచుకున్నా దానికి తీరదు కనుక అప్పటికప్పుడు పొంగురొత్తగా కనపడుతూ ఉంటుంది. ఒకవేళ గుణములను లెక్క వేయడం ప్రారంభిస్తే గుణములను అనుభవిస్తూ ఉంటే తరగవు ఆ గుణం. మాటి మాటికి ఆ గుణములను అనుభవిస్తూనే ఆనందం ధైర్యాన్ని పొందుతూ ఉంటారు కదా. పోయిన భయమును కలిగిన వాడనే అశుభములకన్నిటికీ ఆస్పదమైన నన్ను చూచుకొని తరచుకొని భయపడకుండా దేవర గుణత్తయేనకి దేవర వారి గుణమునే తలంచుకొని నదేహం న ప్రాణం అన్నటువంటి రీతిగా నిన్ను కోరుతున్నాను, నీ కైంకర్యాన్ని కోరుతున్నాను పరమాత్మ. కృష్ణుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు మన 10 సంవత్సరాలు లేకపోయినా 10 సంవత్సరాలు ఉండద్దండి. అడుగుతున్నాను శ్రీరంగమో లేదంటే
దురంతస్యానాదే అపరిహరణీయస్య మహతః విహీనాచారోహం రూపసురసుభస్య ఆస్పదమసి నిరవధిక వాత్సల్య జలధి తవ స్మారం గుణగణమితేచ్ఛామి గతవీ. ఇప్పుడు ఒక కొత్త గుడి కట్టారు, పెరుమాగే ఉంది, ఈ మధ్య కట్టారు, కొన్ని వందల సంవత్సరాలు కాదు కదా. మనం ఏదో అనుకున్నాము, దానికి ఏదో అయ్యింది, మా నాన్న ఇచ్చాడు మా తాతయ్య సొమ్ముని, దాన్ని మనం ఎందుకు వాడుకోవడం అనుకున్నా, తక్కువ అవకాశం వచ్చింది కట్టాను. అందుకే వాళ్ళు దొంగలు అంటాము, అది మనం క్యాష్ చేసుకున్నాం అంటాము. అట్లా వాళ్ళకి ఏదో గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది, వాళ్ళు కట్టుకున్నారు, చేసుకుంటున్నారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్తాం, లేకపోతే దొంగలు ఎట్ట అవుతారు, వాళ్ళు భజనలు జరుగుతున్నాయి. మందబుద్ధి అన్నా అందమైన బుద్ధిని కలిగినండి విషయానురూపమాన తిరుముంబే విన్నప్పం చెయ్యప్పో దానికి అనురూపమైన తగినటువంటి ఇచ్చ నాకుంది అని మనకు చెప్పడానికి అవకాశం లేదు. ఇచ్ఛాసూచకమాన వచనத்தை అవలంబిస్తూ ఏదో నా ఇచ్చను సూచించే ఓ మాట అన్నాను కదా, కోరుకుంటున్నాను అని దానిని పుచ్చుకొని మెయ్యాంబడి ఎన్నుடைய మనస్సై శిక్షించు అన్నాడు. నేను అన్న మాట నిజమయ్యేలాగా నువ్వు దానిని మలచి అనుగ్రహించవలసినది. మాట అన్నాను నేను, ఆ మాట యథార్థమా అంటే చెప్పలేను. మాట అన్నానుగా, నువ్వంటే నాకు ఇష్టమని కోరుకుంటున్నాను నీ కైంకర్యాన్ని అని. దాన్ని నిజం చేయవలసింది పరమాత్మ. ఓ మాట అన్నాను, ఆయన ముందు అన్నాం కదండి, ఆయన ముందంటే ఆయన ఆశిస్తుడు. ఓ మాట అంటే దాన్ని నిజం చేసే తీరుతాడుగా పరమాత్మ, కనుక దాన్ని నిజమే చేయవలసింది. పరమాత్మ మనని అనుగ్రహించడానికి రెండు రకాలు, ఒకటి శిక్షించుట, రెండు అనుగ్రహించుట. ఉన్నై చిందయినాల్ నిహళుంద హిరణి అని అన్నాడు. పరమాత్మ కాపాడాలి అనుకుంటే మిత్రభావేన సంప్రాప్తం. మిత్రుడు అక్కర్లేదు, మిత్రుడి వేషాన్ని వేసుకుని ముఖం మీద మిత్రుల చిరునవ్వు పులుముకొని వచ్చినా నేను కాపాడుతాను చాలు నాకు. అదే పరమాత్మ దండించాలి అనుకుంటే బాగా ఆలోచించి తరచి చూస్తాడు. వీడికి ఏమిటి, ఏదో మన మీద ఏదో 10 మంది ముందు గొప్ప కోసమని పైకి నింద వాక్యాలు పలుకుతున్నాడా? మనసులో కూడా మన యందు వీడికి ద్వేషం ఉందా? దీనిని అరసి చూచి మనసులో కూడా ఉంటేనే దండి. మాట మాత్రంగా అంటే పట్టించుకోడు ఆయన, ఏదో అన్నాడు వదిలేస్తాడు ఆయన. దండించాలనుకుంటే మాత్రం లోతుగా అరసి చూచి దండిస్తాడు. కాపాడాలనుకుంటే మనసులో కూడా ఉందా ఈ భక్తి? ఊరికే మన చూడగానే ఏదో కొన్ని సన్నిధి ప్రభావం ఉంటుందిగా, మహాత్మ్యం, అందుచేత ఏదో పైకి మెరమెచ్చుల కోసమని అన్నాడా? ఇదేం ఆలోచించాడు అన్నాడుగా కాబట్టి ఇది భగవంతుని యొక్క స్వభావం. కనుకనే వీరు నేను మనపూర్వకంగా అన్నాను లేదా బయట కలిగిన ఆనంద పారవశ్యంతో అన్నాను. కలుగుతాయిగా కొన్ని వైరాగ్యాలు ఏదో చెప్తారు అలా. ఏమైనా నేను అన్నమాట నిజం చేస్తాను, నీవే కావాలి ఇంకేమొద్దని కదా దానిని నిజం చేయవలసింది. శిక్షితరుడవేయడం, నా మనసుని శిక్షించి దాన్ని మలచి నీకు అనుగుణంగా చేసుకోవచ్చు. అంతేగా వస్తువు మనకు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం?
అయితే శుభ్రంగా చల్లగా మెరిసేలా చేసుకుంటాం లేదా అది చేసుకోవడం ఎవరి పని? వస్తువు పని కాదు, వస్తువునికి అలవాటు పని, యజమాని పని అండి. దాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే నన్ను శుభ్రం చేసుకోను, నా మనసును కూడా ఏదో అన్నానుగా హృదయంగానైనా అని అనిచ్ఛన్నప్యేవం యది పునః ఇతిచ్ఛన్నివ ఇతిచ్ఛన్నివ రజస్తమశ్చన్న ఛద్మస్తుతి వచన భంగీం ఛద్మస్తుతి వచన భంగీం అరజయం తథాపి సంభూతం భూతం వచనమవలంబ్యాపి కృపయా వచనమవలంబ్యాపి కృపయా త్వమేవైవం భూతం ధరణిధర ధరణిధర మే శిక్షయ మనః మే శిక్షయ మనః అనిచ్ఛన్నప్యేవ కోరుకోకుండా ఉన్నప్పటికీ నేను ఇప్పుడు ఇందాక చెప్పిన మాటలన్నీ మనపూర్వకంగా కోరుకోకపోయినా యది పునః ఇతిచ్ఛన్నివ లేదు వీడు నిజంగానే కోరుకుంటున్నాడేమో వీడు అన్నట్లుగా రజోగుణం రజః తమః ఛన్న రజస్సు తమస్సు చేత కప్పివేయబడినటువంటి ఛత్వస్తుతి వచన భంగి అరజయ ఛత్వ కపటంగా ఉండేటటువంటి స్తోత్రాలకు ఎన్నో కావాలి పరమాత్మ. నువ్వు తప్ప ఇంకా నాకు ఇంకేం అక్కడ నీ సేవ చేసుకుంటూ బతికిస్తాను నేను. ఇలాంటి స్తుతి వచనములను నేను అనేకమైన వాటిని అనినా రచించినానంటే అనినా. అయినా తథాపి అయినా సరే ఇత్థం భూతం వచనం అవలంబ్య ఇలా నేను పలికినటువంటి మాటలను ఆధారంగా తీసుకునేనా లేదంటే వీడు అన్నాడు కదా అన్న తర్వాత వీడికి ఇవ్వాల్సిందే అని కృపయా అనుగ్రహంతో నీవే తమేవ నీవే ఏవం భూతం నేనే మాటలు అన్నానో అలాంటిగానే నే మనః శిక్షయ నా మనసు కూడా ఉండేలా శిక్షించు. మనసును వలచుము. నేను అన్నమాట నిజంగానే నా మనసులో ఉండేటట్లుగా చెయ్యి. నేను అన్నమాట ఏదో ఇచ్చడానికి చెప్పినట్లుగా చెప్పచ్చును, నిన్ను మోసం చేద్దామని కపటంగా చెప్తే చెప్పచ్చును. దాన్ని నిజం చేయి పరమాత్మ. నా మనసును మలచు. ఏవం అనిచ్చన్ యద్యపి నిజంగానే అలా కోరుకోకపోతూ ఉన్నప్పటికీ ఉత్తమాన ప్రకారత్తుకు ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పినటువంటి ప్రకారం ఉంది కదా, ఏమీ అక్కర్లేదు, దేహం అక్కర్లేదు, మరొకటి అక్కర్లేదు, నువ్వే కావాలని దానికి అనురూపமான ఇచ్చే ఇంద్రికే ఇరుద్దదే ఆహిలం. దానికి తగినటువంటి కోరిక మనసులో లేకపోయినప్పటికీ నాస్తికర్ అల్లామయాలే ఇచ్చయిల్లై అనరమా అంటారు. నాస్తికులు కాదు కనుక నాకు అసలు కోరిక లేదు అనడం లేదు, కానీ ఆ స్థాయికి సంబంధించిన కోరిక మనసులో ఉండకపోవచ్చు. వేత్తుకు అనురూపமான ఇచ్చేద్వరామయాలే. భగవంతుడిని పొందాలంటే ఎంత ఇచ్చ ఉండాలి, అంత ఇచ్చ లేకపోవచ్చు. షష్టిపూర్తికి 70,000 దాన్ని మరి ఉందని చెప్పొచ్చును కదా. నేడు ఆయన్ని పొందడానికి సరిపోయినంత ఇచ్చాది. ఎంత ఇచ్చి ఉంటే ఆయన పొందగలుగుతాం మనం, కనుకలేదు. పునరిచ్చన్నివా వాటికి నేను కోరుకునేవాడిలాగా
మెయ్యాన ఇచ్చై ఉడయారు సొల్లుమా పోలే కోరుకుంటు మనస్సుతోటి కోరుకుంటున్నటువంటి వాళ్ళు మాట్లాడే రీతిగా నేను ఎన్ని మాటలు పలికాను. ఛత్మస్తుతి వచన భంగి మరజయం, కపటమైనటువంటి స్థుతి వచనములను రచించినాను, పలికినాను. కృత్రిమ స్థుతి వచన భంగి పండినే కృత్రిమమైనటువంటి కపటమైన స్థుతి వచనములను చేసినాను. వచన ప్రకారం తెప్పార్థ, నేను మాట్లాడిన మాటలు ఎంత గొప్ప మాట్లాడాను పరమాత్మ. నేను మాట్లాడిన మాటలను చూస్తే నువ్వు సర్వజ్ఞుడివి, అన్నీ తెలిసిపోతాయి కదండి ఆయనకి. మన మనసులో ఎలా ఉంది, బయటికి ఏమంటున్నావు. ఆయన కూడా పొరపడదగినంత గొప్పగా మాట్లాడాను నేను. నువ్వు కూడా లేదండి ఈయన నిజమే చెప్తున్నట్టున్నారు, నీకు నిజంగానే ఇంత ప్రేమ ఉంది అని నువ్వు కూడా భ్రమపడే రీతిగా నేను స్తోత్ర వచనములను కపటంగా పలికా. అదే సాయి ఏమని సర్వజ్ఞరాన దేవరం, సర్వజ్ఞులైన దేవర వారు కూడా మెయ్యలను భ్రమిక్కుబడి సొల్లే, నిజమేనేమో అని భ్రమించే రీతిగా చెప్పినాను. పొయ్యే కైమ్మై సొల్లి ఆడార్ల సు చెప్పారు పంచబద్ధం పొయ్యే మనవాళ్ళు అవి ఏమిటి అబద్ధం. పసుపు పొయ్యి ఇలా పచ్చి అబద్ధం అండి అంటారు. ఏంటి పచ్చి అబద్ధం ఎండ అబద్ధం రెండు ఉంటాయా? అలా ఇదొక సుంకాయ అలా అబద్ధాన్ని పలికేశాను నేను. దీనికి కారణం ఏమిటి? ఇన్ని అబద్ధాలు నీకు చెప్పడానికి నిన్ను భ్రమింపజేశారా? రజస్తమచ్చన్న ఐదు సాత్వికుల్లా కనబడతాను కానీ రజస్సు తమస్సు నా మనసుని కప్పేసాయి కనుక వాటి చేత కప్పబడిన వాడినయి మరి ఉన్నప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు, మనసులో ఉన్నది మాట్లాడరు కదా. అన్యథా జ్ఞాన విపరీత జ్ఞాన హేతు తమస్సు కళాలే. రజస్సు తమస్సు ఉంటే వాటి కార్యం, ఆ గుణాలు ఉన్నాయంటే వాటి కార్యం మనలో కనబడుతుంది కదండి. ఏడు రజస్సు తమస్సు, రజస్సు ఉంటే అన్యథా జ్ఞానం, తమస్సు ఉంటే విపరీత జ్ఞానం. ఇలా అన్యథా జ్ఞాన విపరీత జ్ఞానం ఇవి కలగడానికి మనకి ఎందుకు కలుగుతుంది అంటే రజోగుణ తమో గుణం వలన కలుగుతాయి మనకి అన్యథా జ్ఞానం విపరీత జ్ఞానం. కనుక అన్యథా జ్ఞాన విపరీత జ్ఞాన హేతువాన రజస్తమస్సు కళాలే మరెక్కపడ్డవనా. మరెక్కపడ్డవ ఏదో కొంచెం ఉండడం కాదండి, అవే మూసేసాయి మనని, కప్పేశాయి అనమాట ఆ రజస్సు తమస్సు. అలా కప్పబడినటువంటి వాడిని ఎంద్రబడి అనాది కాలం కింద దేహం స్వస్వరూప పరస్వరూపంగా మరైతే పొందదు. అనాది కాలం నుంచి మరి ఎన్ని జన్మలు ఎత్తాం మనం. ఈ గత జన్మలలో కనుక మనం ఈ భగవజ్ఞానమే ఉండుంటే ఈ జన్మ వచ్చేదా కాదు కదా. కారణం ఏమిటి అంటే ఈ రజస్సు తమస్సు కప్పేయడం వల్ల. కనుక అనాది కాలం నుంచి ఈ దేహము స్వస్వరూపమును పరస్వరూపమును రెండుటిని మరచిపోవడానికి కారణం రజస్తమోద్వారత్తాలే. ఇవే రజస్సు తమస్సు ఈ రెండు మనసుని ఆక్రమించి ఉన్నాయి. కనుక ఈ మనసు నుండి వచ్చే భావనలన్నీ ఏమవుతాయి, ఆ గుమ్మాల్లో స్ప్రేలు పెడుతూ ఉంటారు కదండి, ఆ లోపలికి వచ్చేవాడికి అంతా ఆ పరిమాణమే అలాగే ఈ రజస్సు తమస్సు ఇవే వీటితోటే నేను తథాపి అయినా సరే ఇప్పటి త్యాద్యమాహ వేండం విడిచిపెట్టడానికి తగినటువంటి పనులను నేను చేసినప్పటికీ యాథాతథ్యేన వర్ణితవ్యనిరవడి నిజంగా ఉన్నట్టుగా వర్ణింపబడింది అన్నట్లుగా సర్వజ్ఞ సకాశక్తులే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ యొక్క సన్నిధానం యందు అంగే పోయి పరిమారినాడు. అదేనా అక్కడ అసత్యం పలికితే ఏమవుతాడండి?
అంగే పోయి పరిమారినాత్యాద్యనివే భగవంతుని కానీ విడిచిపెట్టబడవలసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ మాటలను చెప్తే విడిచిపెట్టాలి కదా వీడిని. ఇట్టన్ రూపం వచనం అవలంబి ఇలాంటి నా మాటల్ని అదేహం ప్రాణాసింధో బంధు ఈ వచన మాత్రమునే బద్ధాసాహక్కొండు. ఈ మాటలనే నువ్వు ఆలంబనంగా తీసుకుని మాధవనెండ్రదే నాకేమో సగమైంది పరమాత్మ ఊరికి ముందు ఎప్పుడో మనం ఎన్ని మాటలు మాట్లాడినామండి, అన్ని మాటల్ని ఆయనకి ఏం కావాలో ఆ మాట తీసుకుంటాడు. మనం అన్నవాడు ఇదిగో ఇంత మంచి మాట చెప్పాడండి అంటాడు. ఆయనకి ఇష్టమైన అనుకోండి, ఇంత మంచి మాట మాట్లాడాడు కదా, మాధవనెండ్రదే కొండు మాధవ అని అంటే చాలండి. మీరు ఆ మాట అనగలిగితే భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అని తిరుమారిరుం సోலை மலை என்று நின்ற திருமால் வந்து நெஞ்சு நிறைய புகுந்தான். పరమాత్మకి ఎంత వాత్సల్యం నా విధన మాడవారు. ఏమండి ఏవో అడుగుతారు కదండి, అలా అడిగినప్పుడు అది ఫలానా కొనండి, ఇది ఫలానా కొనండి ఏదో చెప్తూ ఉంటారుగా. అలా చెప్తా వరుసలోనే పెరుమాళి వేచి చేస్తుంటే అడహర్ కోయిలు ఉండేటటువంటి కొండ, దాన్ని కూడా చెప్పు చెబితే పెరుమాళ్ళు అదిగోండి మీరు మా ఊరి పేరు చెప్పారు అని వచ్చిన హృదయంలో కూర్చున్నాడు ఆయన. నేనే ఆయన ఉంటాడని గొప్పతనం కోసం ఆ కొండ పేరు చెప్పలేదు, అన్నీ చెబుతూ ఆ అన్ని కొండల్ని ఎవరో అడిగితే చెబుతూ ఆ మధ్యలో ఈ కొండ కూడా వచ్చింది. దానికి ఏం పేరు? తిరుమాల్ ఇరుం సోలై మలై. తిరుమాల్ శ్రీపతి అయిన శ్రీమన్నారాయణుడు ఇరుం సోలై ఉండేటటువంటి తోటలను గల మలై కొండ. ఇదే పెరుమాళ్ళున్న కొండ. సింహాచలం, ఏగోరు కొండ, యాదగిరి కొండ ఏవో చెప్తాము కదా పేర్లు. ఈ పేర్లని యాదృచ్ఛికంగా చెప్పొచ్చును కాక, కానీ నమ్మ పరమాత్మ మాత్రం నా పేరు చెప్పారు, ఈయన నా కొండ పేరు చెప్పారని తిరుమాల్ వందు ఎన్నెంజు నిరయ పుహుందాన్ అది చెప్తూ ఉన్నప్పుడు ఒకే కొండండి. ఒక్కోసారి అహోబిలం, ఒక్కోసారి శ్రీశైలం, ఆ మధ్యలో తిరుమల ఏవో ఉన్నాయా? 3 ఉన్నాయిగా, ఒక కొండ మీదే ఉన్నాయి. ఒక్కోసారి మధ్య ఆకోసారి మరి ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ ఆ కొసకు వెళ్ళేందుకు అవకాశం అడిగిన. ఆ కొసకు పెడితే మళ్ళీ ఆయనకి నేను ఉంటానండి మా ఊరి పేరు కూడా చెప్పారంటారుగా. ఆహా తిరుమాలు అంటూ నెంటు నిరయప్పు ఉందా, నీకు అవకాశం లేదు, హౌస్ఫుల్, ఇంకెవరికి జాగా లేదండి అని ఆయన వచ్చి ఆక్రమించేసి హృదయంలో ఉంటాడు పరమాత్మ. అలా ఉన్నాడు ఆయన. అంటే నేను చేశాను ఎన్నన్ని చేయనా ఏం పుణ్యం చేస్తే అసలు ఎంత పుణ్యం చేస్తే భగవంతుడు వచ్చి మన హృదయంలో ఉంటాడు. నాది ఆ కొలవాన ఉందా దానికి. ఇంత పుణ్యం చేస్తే భగవంతుడు వచ్చి హృదయంలో ఉంటాడు. ఆయన అనుగ్రహంతో వచ్చి ఉండాలి కానీ ఆయన అనుగ్రహం నేనేదో మాట దానినే ఆయన ఆలంబనంగా ఆయనకి కావాల్సిన మాట అది. ఈయన చాలా మాటలు చెప్పుండొచ్చు, చాలా కొండల పేర్లు చెప్పుండొచ్చు, అనవసరం. ఈయనకు కావలసినది ఈయన ఊరి పేరు అది చెప్పారు కనుక వచ్చి హృదయంలో ఉన్నాడు. ఏమిటి ఎందుకు వచ్చాడు? నా పేరు చెప్పావు కదా కనుక తిరుమాలి రింశోరే మాల ఎన్నే ఎంత చొల్లిరబడి ఉక్తి మాత్రమే జీవికయాం విషయమిరే. భగవంతుడు ఎందుకు గొప్పవాడండి? ఆయన విషయంలో ఉక్తి మాత్రం మనం చెప్తే చాలు, పరమాత్మ వచ్చి మన హృదయంలో ఉంటాడు, మనం జీవనమే. కనుక పరమాత్మ కృపయా నీ అనుగ్రహంతో అవిజ్ఞాత అవిజ్ఞాత సహస్రనామములు అవిజ్ఞాత. అవిజ్ఞాత అంటే తెలియని వాడు, విజ్ఞాత అంటే తెలిసినవాడు, తెలుసుకొనినవాడు. అవిజ్ఞాత తెలియని వాడు. పరమాత్మను గురించి నిర్దిస్తూ అవిజ్ఞాత
అంటే తెలియనివాడంటే అది కీర్తించడమా దూషించడమా పరమాత్మని? ఆయన తెలియనివాడు ఏమిటండి? సర్వజ్ఞ సర్వవిత్తను వేదం చెప్తుంటే తెలియనివాడు అనడం ఏమిటి అంటే ఏం తెలియనివాడు? భక్త దోషేష్వదర్శనం, భక్తుల దోషముల విషయంలో తెలియనివాడు. తెలిస్తే కదా దండించాలి. ఏమండి వాడు నన్ను అలా అన్నాడు, అయ్యో నాకు తెలియదు, నేను అనేస్తాడండి. ఆయనకి ఇష్టమైంది అనుకోండి, అవిజ్ఞాత అవిజ్ఞాత అవా అటువంటి మన పూర్వాచార్యులు తగ్గిస్తూ ఉంటారు. అలా ప్రేమ కలిగిన వాడి విషయంలో తాను ఎవరిని కాపాడాలనుకుంటాడో వాళ్ళ విషయంలో తెలియని వాడు అయిపోతాడు. ఆయన చూస్తే కదా. పాపం అనేది రిజిస్టర్ లోకి ఎక్కాలి. ఎక్కితే కదా యమధర్మరాజు గారు ఏదో చూసి మంచో చెడో జన్మను ఎత్తించడం. అసలు రిజిస్టర్ లోకే ఎక్కదు. ఎందుకు ఎక్కదు అంటే పరమాత్మ చూస్తే కదా. మనం చేసిన పనిని ఆయన చూస్తే రూల్ పనిష్ చేస్తుందా, రూలర్ పనిష్ చేస్తాడా? రూల్ ఎప్పుడు పనిష్ చేస్తుంది, రూలర్ పనిష్ చేస్తాడు. ఆ రూల్ పెట్టిన వాడు ఎవరో వన్ వే ట్రాఫిక్ పెట్టాడు అనుకోండి, ఇలా వచ్చాడంటే కెమెరా ఏదో ఫోటో తీస్తుంది, మన ఇంటికి చాలానే వస్తుంది. కెమెరా పని చేయలేదు అనుకోండి, ఆ రోజు మనం ఆధార్నే వెళ్ళాం అనుకోండి, మనకి ఏమైనా పనిష్మెంట్ వస్తుందా? ఎందుకు రాదు? రూల్ కాదుగా, ఆ రూలర్కి తెలియాలి. ఆ రూలర్ గుర్తిస్తే ఎవరైతే యజమాని ఉన్నాడో అధికారి ఆయన గుర్తిస్తే కదా అదంతా. అసలు భగవంతుడు చూడడు మనం చేసిన తప్పులు. చూడకపోతే అది ఎక్కదు రిజిస్టర్ లోకి. ఆయన చూస్తే ఎక్కితే కదా పాపం అని దానికి పేరు పెట్టి ఈ పాపానికి ఈ దండన అని పెట్టడానికి. కనుక అవిజ్ఞాత భక్తులైనటువంటి వాళ్ళు ఒకవేళ ఏమైనా దోషములు చేసినా చేసిన అపచారానికి కాకాసురుడు సైతమ్మ విషయంలో చేసిన అపచారానికి మనవాళ్ళ వ్యాఖ్యానంలో వాడికి ఎప్పుడైతే సాయంత్రం 4 కాకాసురుడు రావణాసురుడు అంటే పాపం ఎలాంటి కాకాసురుడు చేసిన పాపం ఎట్లాంటిది, రావణాసురుడు చేసిన పాపం ఎట్లాంటి? ఇద్దరు మహాపాపం, ఒకడు రావణాసురుడు ఒకడు అయిపోయి మీకు వచ్చినట్టుగా వచ్చేసింది కదా మనకి. ఇద్దరిలో గొప్ప పాపి, చూపిస్తాడు వాడు. ఇద్దరు పాపాలలో గొప్ప పాపి ఒకడు రావణాసురుడా కాకాసురుడు? కానీ అది కావాలని జరిగింది కాదు. చేసిన తప్పు వాడికి అర్థమైంది ఆ రోజు. దాని గురించి అయితే చదువులు రావణాసురుడు ఏంటి? ముక్తినాథ్ వెళ్తాం కదండి, ముక్తినాథ్ వెళ్లే దారిలో బేని అని అక్కడి నుంచి పైకి వెడితే పులశ్చాష్టం వస్తుంది. రావణాసురుడు పుట్టిన చోటు అక్కడ విశ్వేశ్వర బ్రహ్మకి రావణాసురుడు మహానుభావుడు. ఆ బిడ్డడు పుట్టినప్పుడే ఆ బండ రెండుగా చీలింది కదా. మరి వాటిని పట్టుకునే బ్రహ్మదేవుడు కుమారుడు పులశ్చుడు ఆయన కుమారుడు రావణుడు. బ్రాహ్మణుడా రాక్షసుడా? అసురుడు రావణాసురుడు రాక్షసు అంటుంటారు కదా. రాక్షసుడా బ్రాహ్మణుడా అంటే ఒక జంతువులకి తప్ప జంతువులకు అయితే తండ్రిని బట్టి వాళ్ళ కులం వస్తుంది. ఆవులు ఇవి అన్ని అదే క్రాస్ ఉంటాయి కదా, అవన్నీ ఆవిడ ఏ శిక్షణ చేశాడో దాన్ని బట్టి ఆ జాతి తర్వాత జాతి వస్తుంది. కనుక జంతువులే పశువులు. మిగతా వాళ్ళకి తల్లిని బట్టి జాతి, తల్లిని బట్టి జాతి రావడం వల్ల తల్లి ఎవరు? దానవకాంత రాక్షస స్త్రీ. కనుక ఆవిడ కైకసి అనమాట. కైకసి అనే ఆవిడ కుమారుడు కదా వీడు. ఆ కైకసి అనే ఆవిడ రాక్షసి. కనుక వాడు రాక్షసుడే. వాడి చంపికే గుడి కట్టించాల్సిన అవసరం లేదు. ఏదో పాపం దాని గురించి ఏదో పెద్ద వాదనలు వచ్చేస్తున్నాయి కదా. అని ఎప్పుడో ఖండించారు మన వాడు. రావణాసురుని చంపినందుకు బ్రహ్మహత్యా పాతకం పోవడానికి రామచంద్రుడు శివాలయాన్ని కట్టించాడు. సంతోషం, ఒప్పుకుందాం. ఎన్ని శివాలయాలు కట్టిస్తే రాముని పాపము పోవును? ఒకటి రావణాసురుని చంపుట,
వాడు రావణ బ్రహ్మ, వాడి కొడుకు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు వాడి చెంపడి ఈనో దేవాలయం కట్టాలి, వాడి తమ్ముడు కుంభకర్ణుడు, మరి వాణి మరి వీళ్ళందరూ ఆ విశ్వాస బ్రహ్మ కుమారులే కదండి. ఎంతమందిని చంపాడు, వాడు మనవాళ్ళని చంపాడు, కొడుకుల్ని చంపాడు, ఇంతమందిని చంపినందుకు ఎన్ని శివాలయాలు కట్టించాలి ఆయన? అది అసలు ఇంతే తప్పు, పొరపాటు. వాడు దుర్మార్గుడు అయినప్పుడు వాడిని చంపడమే, చంపితే పాపం రాదు, చంపకపోతే పాపం వస్తుంది. కానీ ఆ మాట ఇప్పుడు తాతకి దగ్గర విశ్వామిత్రుడే చెప్పేస్తాడుగా, నృశంసంబ ప్రజా రక్షణ కారణాత్, రాజు చేస్తేరాలయా అని దానికి ఏదో పురాణములలోంచి ఉదాహరణ కూడా ఇస్తాడు కదా ఆయన. కనుక మళ్ళా అలాంటి మాటలన్నీ ఇప్పుడు యూట్యూబ్లో అక్కడ వినేసి మనం కూడా ఏమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. అదేమి బ్రహ్మత్యాపాతకంగా వాడు రాక్షసుడు, రావణాసురుడు, అసురుడే. సరే పోనీ ఒప్పుకున్నామండి, కాకాసురుడే ఏంటి? వీడేవాడు, వీడు ఇంద్రుడి కొడుకు జయంతం. మరి జయంతుడిని పట్టుకుని అసురుడు అనడం ఏమిటండి? అసురుడే. ఎందుకనాలి? ఇంద్రుడి భార్య ఎవరు? సచీదేవి. ఎవరా సచీదేవి? పులోముడు అనే రాక్షసుని కూతురు, దానవుడి కూతురు, పౌలోమి అంటారు. పులోముని కుమార్తె గనక పౌలోమి సచీదేవి, ఆవిడ కుమారుడు. మరి ఇప్పుడు ఏమవుతాడండి తల్లిని బట్టి? అందుచేత కాకాసురుడు ఒకటి. రెండు, వాడి స్వభావాన్ని బట్టి జగన్మాత అయిన అమ్మ వక్షస్థలంలోనే పొడిచాడంటే వాడి మామూలు వాడు అవుతాడండి, రాక్షసుడు కాకపోతే. కనుక ఈ ఇద్దరు పాపాత్మ, రావణాసురుడు కాక. వీళ్ళిద్దరిలో ఎవళ్ళు అధిక పాపులు అంటే మనవాళ్ళ మామూలు అద్భుతం. ఒకడు విపరీత బుద్ధి, మరొకడు విపరీత ప్రవృత్తి. రావణాసురుడి విపరీతమైన బుద్ధి, మరి ఏదో ఏదో చేసేయాలి. సీతాదేవిని ఏం చేయలేడు, బ్రహ్మగారి శాపం ఉంది, ఇష్టం లేకుండా ఏ స్త్రీని ముట్టుకున్నా వాడి తల వేయి సకలం. కనుక వాడు ఏం చేయలేడు. ఎంతసేపు మా భార్య భవితు మరహసి అని ప్రార్థించడమే తప్ప. కనుక విపరీత బుద్ధి రావణాసురుడు. ఆకాసురుడు విపరీత ప్రవృత్తి, వెళ్ళి అమ్మ వక్షస్థలంలో పొడిచాడు. కందర్పశరపీడిత. పద్మపురాణంలో ఈ కాకాసుర వృత్తాంతాన్ని చెబుతూ కందర్పశరపీడిత, కామబుద్ధితో వెళ్ళి అమ్మ వక్షస్థలంలో పొడిచిన పాపి కాకాసురుడు. రామాయణంలో ఆ ఘట్టమే వేరు. ఆ ఘట్టాన్ని బట్టే మనం ఆలోచించాలి. ఆ ఘట్టం ఏమిటి? సుందరకాండలో ఆంజనేయ స్వామికి సీతమ్మ చెప్పింది కాకాసురు చెప్పినప్పుడు అప్పుడే పరిచయం అయిన వానరుడు. అతనితో వాడు ఏదో కామ వ్యాపారం కోసం వచ్చాడని ఇలాంటి మాటలు మాట్లాడలేదుగా మహాసాధ్వైన సీతమ్మ. అంచెల భక్షగృద్ధైన ఏ మాంసం కోసమని ఆశపడి పడుతుందని చెప్పడానికి కారణం అది. అసలు తత్వం ఏమిటో పద్మపురాణం. అక్కడ పథార్హమపి కృపయా సతం నిపతితం భూవౌ శరణ్యః శరణాగతం వథార్హమపి కాకుత్స్థః కృపయా పర్యపాలయత్. వాల్మీకి మహర్షి అద్భుతమైన పదప్రయోగం. సహా సర్వనామం. తం సర్వనామం. సహా అంటే రాముడు అని చెప్పాలి. అతడు కాకాసురుణ్ణి అని చెప్పాలి. తం వారిని, అతడు అతడిని, రెండు సర్వనామాలే చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు ఆయన రామచంద్ర స్వామి పేరు చెప్పకుండా సహా అని? అంటే రామచంద్ర స్వామి లాంటి గొప్పవాడు ఎవరున్నాడండి? అంత గొప్పవాడి పేరు చెప్పడాడు మనం చెప్పకూడదు. గొప్పవాళ్ళని పేరు పెట్టి అనకూడదుగా, వ్యవహరించకూడదుగా. కనుక సహా
కాకాసురుడి పేరు చెప్పొచ్చుగా, చిచ్చి ఇంత పాపాత్ముడి పేరు మన నోటితో అంటే మనం అపవిత్రం అయిపోతుంది కనుక తం వారిని అన్న. కానీ మీరు ఇలా చెప్పేస్తే మనకు అర్థం కాదండి, ఎవరు చెప్పాడు వదిలేదు కదా. కనుక అలా అవతారహమపి చంపబడదగినటువంటి వాడైనప్పటికీ కృపయా అనుగ్రహముతో పాలించను ఎన్గిరబడి లోకத்தில் అవిజ్ఞాతావాయ్, లోకములో అవిజ్ఞాతావాయ్ భక్తులు చేసిన దోషముల విషయంలో తెలియని వాడే కృపా పరతంత్రణాహయాలే, కృపా పరతంత్రుడు అవడం వలన ఆలంబనం అది. అందుచేత పరమాత్మ నువ్వు నేనేదో మాట అనేసానుగా అది నిజమైపోయేలా చేయి, నువ్వు నా మనసులో కూడా అలాంటి భావనలే కలిగేలా చేయి. ఏవం భూతం మే మనః త్వమేవ శిక్షయ, ఇలాంటి నా మనసుని ఈ రీతిగా ఉంటున్నట్లు నీవే శిక్షించవలసినదంటే దిద్దుబాటు చేయవలసినది. స్తుతికి ఉపకరణమాన మనస్సై, తుదికి ఉపకరణమైన మనస్సును అడివై కొళ్ళక్కడవ దేవరే, దాస్యమును స్వీకరించగలిగిన దేవరవారే తదుపకరణమాంబడి శిక్షిత్తరుల వేణు, మీకు ఉపకరించేటటువంటి రీతిగా ఉపయోగపడే రీతిగా శిక్షించవలసినది. అంటే ఈ మనసుని నువ్వే కడుక్కో, నువ్వే ఈ భావనలన్నీ ప్రకాశించేలా చేయి. అంతేగా వస్తువుని మనం ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు దానికి తగిన రీతిగా మనం అవి చేసుకుంటాం కదండి, శుభ్రం చేసుకోవడం మరొకటి. అలాగే నా మనసుని కూడా నీకు ఉపయోగపడేలా చేయి స్వామి. ఈ మనం గెడుతాయి మరువిత్తడు మనమే తందాయి ఎన్నిరవడి ఆడు అద్భుతమైన పదప్రయోగం. ఎన్నెత్తి మనం గెడుతాయి, నాకు చెడ్డ మనస్సును పోగొట్టినావు. మరి విత్తుడు నిష్కారణంగా నిన్ను సేవించేటటువంటి మనమే తందాయి మనసును ఇచ్చినావు. ప్రధానికి అర్థం సందర్భాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి. మనసును తీసివేసినావు, మనసును ఇచ్చినావు. మనసు తీసేయడానికి ఇచ్చేయడానికి ఆయన చేయడం అంటే దాన్ని ఏదో అంటారు కదా, రీప్లేస్ చేయడం. అలాంటి దానికి అవకాశం ఉందా? మనసుని తీసేయచ్చా? మనసును పెట్టచ్చా? ఆహా, అలా పెట్టడానికి అవదు. ఇప్పుడు ఆద్య సృష్టి యందు కొసగబడిన మనసు మళ్ళీ ముక్తిని పొందేంతదాకా ఇదే మనసు, ఇవేం మారవు. ఏ శరీరాలు మారిన వారు కానీ ఈ వీటినే పట్టుకుని వెళ్ళి మళ్ళా ఆ శరీరంలోనూ దొరుకుతుంది, మరో శరీరంలోనూ దొరుకుతుంది. అందుకే పాత వాసనలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కారణం ఏంటి అంటే మరి ఇదివరకు శరీరంలో ఉన్న మనసు కదా, ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనలే. మనం ఎంత బుద్ధిగా శుద్ధిగా స్నానం చేసి తలకి పోసుకుని మడి బట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని పెరువాళ్ళ గదిలో కూర్చున్నా పాపిష్ట ఆలోచనలు వస్తూ ఉంటాయి చూడండి. ఎందుకు రావాలి అంటే ఒళ్ళు కడుక్కున్నాం కానీ మనసు కడుక్కోలేదు. అంచేత ఈ మనసు పాత మనసు కనుక చేత మనసుని పోగొట్టడం ఉండదు, మనసుని మళ్ళీ రీప్లేస్ చేయడం ఉండదు. మరి ఈ మనం గెడుతాయి అంటే మనల్ని తీమయే గెడుతాయి అని అర్థం. మనస్సు యొక్క చెడ్డతనమును తొలగించినావు. మనసు అలాగే భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, మనసు అనేది మగిలి పెట్టేసింది అనుకోండి అంతా అలాగే కనపడుతుంది. దాన్ని శుభ్రం చేసాం అనుకోండి చక్కగా కనబడుతుంది కదా, అర్థం దొచ్చుకుంటే బాగా కనబడుతుంది. అలాగే మనుషులు భగవంతుడు శుభ్రం చేసాడు అనుకోండి ఆయన ఎందుకు ప్రీతి ఉంటుంది. లేదు ఈ సంసార పంకిలం అంటుకుంది అనుకోండి అలాగే ఉంటాయి, అవే కనబడుతూ ఉంటాయి, అవే భావనలకు వస్తూ ఉంటాయి. కనుక మనసు యొక్క చెడ్డతనమును పోగొట్టినావు. ఎన్నైతే మనం గెడుతాయి అంటే మరువిత్తుడు మనమే తందాయి అంటే మనసు ఇచ్చాడంటే కొత్తగా మనసు ఇచ్చాడు అని అర్థం కాదు. ఆ మనసును అలా మలచినాడు అని అంటే మనద్దుకు మరువిత్తుడు హయే తందాయి అని అర్థం చెప్పు. మాటి ఆయననే తలుచుకునేటటువంటి స్థితిని ఇచ్చినావు అన్నారు కదా. మన
తర్వాత బృందావనం, నాయనా తర్వాత గోవర్ధని, మన హవాల మన తర్వాత ఇంకోటేంటంటే మనం మనస్సు ఇట్లా 6-7 ప్లేసులు. మన అహం 6-7 మనస్సు ప్లేసులు లోపల పుట్టింది, కృష్ణుడు మాల, చిన్నప్పుడు మాలి. జరిగింది. ఆర తర్వాత కృష్ణుడు పోగునట్లుగా ఈ మనసులో ఉండే మాలిన్యం పోగునట్లుగా కంసుని సంహరించాడు. మనసులో మాలిన్యం ఉంటుందని మనకు 24 గంటలు అవే తలంపులు, అవే చూస్తూ ఉంటాం, అవే అనుకుంటాం. మరి అవే ఉంటాయి, ఆ మాలిన్యమే ఉంటుంది. దాన్ని చితిపెట్టి దాన్ని పోగొట్టుకోవాలంటే దానికి ఏదో ప్రక్రియ, చూసామండి. అది ఎక్కడ చూసినా సాధన సప్తం, అష్టాంగ యోగం ఇలాంటి వాటి దాన్ని కోటగా కడిగి వేసి సన్నగా తన పెట్టి అనంతరం అలా ఎంగిరబడి సమాధి అలా మనోనైర్మల్యం యోగద్దాలే పిరక్క కడవదు. పెట్టి ఉంచే దీంట్లో అక్కడ అవివరంగా అదంతా సాధించారు మనకి భగవద్ విషయంలో మనకి మొదటి 20 నందుడు వస్తుంది ఈ భాష కృష్ణుని మూడో మధురై భాష దగ్గర దాటించారు కదా. వస్తుంది. యమునలో, యమునా నది అంటే వసుదేవుడు ఏమండి వసుదేవుడు. ఆ వసుదేవుడు ఎక్కడైతే స్టార్ట్ మరహ మరమర వరకు అనుకుంటే గోకులం వేయబోతున్నప్పుడు అక్కడ మొదటి 20 వస్తుంది. మరమర కడువే అనుకుంటే చిన్న కృష్ణుడు ఆడుకున్న ప్లేసులు, భక్తుడే అడిగాడు. ఈ చెట్లు మధ్యలో భగవంతుడు చేసేది ఈ పనులన్నీ ఆయన చేసేది. మనస్సుని మన యోగాభ్యాసం చేస్తే దానికి యోగ శాస్త్రం ఏదో ప్రక్రియ. ఆయన ఇలా చేస్తే ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది అదే పోతుంది. రాక్షసుడు దేని వలన ఏం శిక్షిస్తుంది, ఇదంతా యోగ శాస్త్రం చెప్పింది. రోగులు రోలు ఇట్లా ఇరిగిపోయింది కదా చెట్టు. విష్ణు పురాణం అక్రమాన్ని శాసన సప్తకం ఏదైనా మనసు యొక్క మాలిన్యం కడుగుట అంతవరకు ప్రమాణాన్ని మనకి ఇస్తున్నారు. అంటే మాలిన్యం పోవడం, మనసు పోవడం అని కాదు, కొత్త మనసు రావడం, మనసులో ఉండే మాలిన్యం పోవడం. అలా మనోనైర్మల్యం మనస్సుకి నిర్మలంగా ఉండే స్వభావం యోగత్తాలే పెరక్క కడవదు. యోగం చేత కలుగుతుంది ఉపాసకుడు. ఇప్పుడు పెడతారు. ఉపాసకుడైన వాడు ఆయన యమ యమ ఆగరం వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ తాతగారు వెళ్ళినప్పుడు ఏం చూశారో అవే ఉన్నాయి. మరి 70-80 ఏళ్ల క్రితం అందయోగ స్థానத்திலே భగవద్ అనుగ్రహమాయిరే డెవలప్మెంట్ చేసి యువధికారికి దాన్ని తీసేయటం వాళ్ళు. మనకు ఇప్పుడు మనం ఎప్పుడు మూడు యోగాలు యాగాలు చేయగలం. మరి మనకి మనసు ఎలా సిద్ధి? ఈ యోగం యాగాలో భగవంతుని అనుగ్రహం వచ్చి చేరు. కనుక యోగం వలన కలిగే ఫలం యుగాంతం ఎక్కడైనా అనుగ్రహం వలన కలుగు. నేను కటాక్షం ఉందనుకోండి, ఆ వాడి మనసు నిర్మలముగా నుండుగా కానీ ఎంతసేపు కావాలి. నిన్నటిదాకా చూసిన వాడేనా ఇవాళ నిర్దోషం విద్ధితం జన్ ప్రభావ పరమాత్మ దురాచారు సర్వాస్ కృత నాస్తిక పుర సమాశ్రయేది ఆదిదే శ్రద్ధయా శరణం నిర్దోషం విద్ధితం జన్ ప్రభావ పరమాత్మ చెప్పారుగా. నిన్నటి వ్యక్తిని చూస్తే మనకి ఎక్కడ ఊహకందది ఏంటి, ఆయనైనా ఇవాళ ఇలా ఉన్నాడు, ఇలా మారిపోయాడు, ఎలా మారిపోయాడండి ఈయన. యోగాలు యాగాలు అక్కర్లేదు, ఈ యోగముల జాగాలో పరమాత్మ అనుగ్రహం వచ్చి వీడు మారాలి అనుకున్నాడండి. ఆయన మారిపోతాడు. ఈ మనసు ఇదివరకు ఇతర విషయములను చింతించిన మనసు ఇప్పుడు పరమాత్మను మాత్రమే చింతించేటటువంటి దశకు వచ్చింది. ఇది భగవద్ అనుగ్రహం చేత కలిగింది. ఉపాసకులకు వాళ్ళ ఉపాసన మీరు ప్రబలరు కదా వాళ్ళు అంటారు. కనుక మనకి కావాల్సిన ఏంటంటే భగవంతుని యొక్క చర్మశ్లోకం అండి. భగవంతుని యొక్క అనుగ్రహంతో సర్వసర్వాత్మరిత్యతి అనే శ్లోకానికి భాష్యకారులు గీతా భాష్యంలో 2 రకాల యోజనలను అనుగ్రహిస్తూ, ఒకటి ప్రపత్తి పరంగా చెప్పి మరొకటి భక్తి పరంగా అనుగ్రహిస్తూ, అంతకుముందు భక్తిని చెప్పాడు కనుక మన మద్దతుతో నమస్కారాన్ని చెప్పారు కనుక దానికి అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ పరమాత్మ ఆ భక్తి కలగడానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి పుణ్య పాపములను తొలగించి భగవంతుడు చెప్తున్న మాట అదే. సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్ని ఉపాయములను విడిచిపెట్టి నన్నే శరణు వేడుము. ఎందుకు
పరమాత్మ భక్తిగా నిన్ను ధ్యానం చేద్దాం అనుకుంటే మనసు నిలబడడం లేదు, మిగతావన్నీ వస్తున్నాయి కనుక ఈ భక్తి కలగకుండా దానికి అంతరాయంగా ఉండేటటువంటి కర్మలను పోగొట్టు అని శరణు వెడితే అహం త్వా సర్వపాపేభ్యః భక్తి విరోధి, భక్తి కలగడానికి విరోధంగా ఉండే అన్ని పాపముల నుంచి నిన్ను విడిపిస్తాను నేను అన్నాడు భగవంతుడు. అంటే ఇది భక్తికి అంగమైనటువంటి అంగప్రపత్తి, అంగప్రపత్తి అంటారు కదా, ఇది అంగప్రపత్తి, భక్తి యోగానికి అంగమైన ప్రపత్తి. మనం కనుక పరమాత్మ ఎందుకు భక్తి కలగాలంటే అలా ఆయన శరణ వేడాల్సిందే, ఆయనే ఆ భక్తిని కలిగించాల్సినటువంటి కాదు మామూలుగా ఉన్నారు. ధరణి ధర నాకు ఇదే పని అనుకుంటున్నారా? ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు తిరుగుతూ ఉండడం, నన్ను మార్చుకో పరమాత్మ అంటే నువ్వు మార్చుకోవడమే నాకు పని. ఎందుకు పరమాత్మ అండభిత్తిలోకి పడిపోయి పాచిపట్టి ఉన్న భూమండలాన్ని పైకి ఎత్తావా లేదా? నువ్వు ఎత్తావు కదా, మరి నన్ను కూడా ఉద్ధరించు. కనుక ధరణి ధర, ధరణిని ధరించినవాడా, భూమిని ధరించినవాడా, రసాతలగా తయారు భూమి అయి ఎక్కడో పాతాళంలో పడిపోయినటువంటి భూమిని ఆపద్దే హేతువా ఉద్ధరించవరల్లీరో దేవ, ఆపదయే హేతువుగా ఉద్ధరించినటువంటి వారు కాదా దేవరవారు భూమిని? ఏనవాయి నిలంకిండయన్నప్పని, ఏనవాయి వరాహ రూపమును ధరించి నిలంకిండవన్నప్పనే భూమిని పైకెత్తినటువంటి నా తండ్రి. அணியு பன்றியா என்று பாரகம் கீண்ட பன்றியாய் அன்று திருமொழி நம்ம திருமங்கையாழ்வார்ల యొక్క ఇది పన్రి వరాహరు అవతలి వ్యక్తిని ఉద్ధరించడానికి ఏ రూపం అవసరమైతే ఆ రూపం స్వీకరించడమేనండి. కనుక వరాహ రూపాన్ని స్వీకరించాడు. పన్రియాయి పారహం కిండ, భూమండలాన్ని పైకి ఎత్తినటువంటి పాడియా విశాలములైనటువంటి భుజములను కలిగినటువంటి అని ఇప్పటి సంబంధము ఉంది, శక్తి ఉంది. భూమి భార్య శక్తి ఉంటుంది కనుక బ్రహ్మగారు వెళ్ళబట్టు కూర్చున్నాడు. ఎలాగా ఈ హోమంలో మన ఎవరో చెప్తున్నాడు, ఒక బ్రహ్మదేవుడికి తుమ్ము వచ్చింది. అప్పుడు ఆ నాసిక అలానే భాగవతంలో ఆయనే కావాలి నాసా వివరాన్ సహసా అనగా పరాహతోకో నిరగా అంగుష్ట పరిమాణ ఆయన కావాలంటే నాశకరించి వైద్యుడు అయిన కనుక వేదమైన నిశ్వాస రూపం కనుక అలా నిశ్వాస రూపంలో భగవాన్ ఒకసారి వచ్చి యజ్ఞవరాహస్వామి కదా వచ్చి పట్టు అలా సంబంధం జీవుడితో పరమాత్మకు ఉండే సంబంధం నిరవధిక బంధుత్వాన్ని శక్తి. బంధుత్వంలో అందరూ ఉపకారం చేయలేరుగా, కాపాడడానికి తగిన శక్తిயும் ఉండు. ఈ రెండు ఉన్నాయి ఎవరిడத்தில் இனி నిశ్చయే దేవర్కు వేడు. ఇంకేం కావాలి? నన్ను కాపాడాలంటే చైతన్యం కలవడం కదండి, కోరిక కావాలి. పరమాత్మని పొందాలి అని ఇచ్చి కదా కావాలి. దానిని కూడా అద్వైకుండాన్ని రక్షించడం, ఆ ఇచ్చను కూడా నాకు కలిగించి నన్ను కాపాడవలసినది అని పరమాత్మ అనిచ్చన్నప్యేవం యది పునరితిచ్చన్నివ రజస్తమశ్చన్నశ్చత్మస్మృతి వచన భంగీం అరజయం ఆపీతం కృపయా వజనమవలంబ్యాపి తథాపీతం భూత వచనమవలంబ్యాపి కృపయా
త్వమేవైవం భూతం ధరణిధర మే నిక్షయ మనః. 4:30 గంటలు అనడంలో అసలు భావం ఏమి అయి ఉంటుంది అని స్వామివారు అనుగ్రహించారు. ఏమని అనుగ్రహించారు? అదే కింద నడిచి 45 వరకు మీయే వదిన గారు మీరు చెప్పిన మాయా సీతా పిరాటి భారతలక్ష్మి లోక మా ముందు పేరు రైట్ చేస్తే చూడమ్మా. పిల్లలు అడుగుతారు. చూసాలే మరి అదే ఇవన్నీ యాడ్ సంగతి నాకు తెలియదు కానీ మమ్మల్ని పేరు రాయకుండా ఎట్లా? నేను అనుకోలేదు కదమ్మా ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఒరిజినల్ ఇస్తే 45. అడియన్ పీజీకే ఆచార్యులు స్వామి. చూస్తున్నాను ఇక్కడ ఉంది ఇట్లా విడిగా రాసుకున్నావు పెళ్లి ఇంట్లో లేదు అడియన్ తమరి మైక్ అన్మ్యూట్ చేసి. నా వైక తర్వాత రాసుకున్నావు బాగా మరి ఎన్ని పుస్తకాలు దాసోహ స్వామి రాముడు ఇతరుల దోషములను తొలగించు వాత్సల్యము కలవాడు. దోషము ఉండుటే పరమాత్మ కృప చేయుటకు యోగ్యత. సాగరకు బుడ్డలో ఉన్న వాత్సల్యములకు పద్దు లేదు. అవునా? అవును, ఉంటేనే ఆయన కాపాడడం అంటే గొప్ప అని అనుగ్రహించారు. అమ్మ సీతమ్మ రావణాసురునికి హితోపదేశం చేస్తూ అయ్యి వదిన గారు అయ్యి 2 ఉండాలి విశేషమైన మీ చేతిలో ఉన్నది. అది ఒకటికి వచ్చింది ఎట్ట పోయిందో తెలియదు. రెండోది అలాంటి సేవ కాదు కాదు. లామినేషన్ చేసినవి 2 దాంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయి యాండి? దాంట్లో ఎన్నో నెంబర్ ఉంది? ఎండింగ్ నెంబర్ చెప్పండి. 33 మరి 45 ఉన్నాయి కదా ఒరిజినల్ గా చేయించినయే. మళ్ళీ శరణాగత వత్సలుడు రామచంద్రుడు అదేనమ్మా ఆ షీట్ ఏది మరి అందులో? అవునండి. అది పోయింది. ఇంకో పేపర్ దాంట్లో ఉంది అన్నయ్య గారి పేరు ఉన్నా. ఎన్నో నెంబర్ అన్నయ్య గారు చెప్పండి. స్వామివారు అనుగ్రహిస్తూ తర్వాత చేతితో రాసి అదే అనేది దాంట్లో పోయినాయి అంటున్నా. అభ్యహం జీవితం జహ్యాం అనడంలో అక్కడ అహం అని స్వామి తనను తాను అనుకున్నప్పుడు స్వామివారు అందులో కొన్ని మల్లయ్య. స్వామి యొక్క గుణాలను ఉట్టంకించారు. మీ అన్నయ్య ఆ స్వామి తనలోని ఏవేవి గుణాల వల్ల అట్లాగా అహం అని అన్నారు అని అక్కయ్య అనుగ్రహించారు. పేరు? వాటిని మన బావగారు వాళ్ళు చెప్ప- పెద్ద బావగారు వాళ్ళు ఆవిడ మీ ఉమావతిని గారి పేరు కూడా ఇప్పుడు యాడ్ అయినట్టుందిగా. ఉమావతిని గారి పేరు యాడ్ అవ్వాలా? నూకల ఉమా. అహం అంటే నేను సర్వజ్ఞుడిని నా మీద ఇప్పుడండి ఇప్పుడు కాదు. సంబంధపడి అని రఘువంశ స్వామి ఎవరు పోతుంటే వాళ్ళు సంవత్సరకాలు అయిపోతే వాళ్ళ పేరు యాడ్ చేసుకుంటే వెళ్ళాం. చెప్పాడు, స్వామి చెప్పాడు కదా. అవును ఒకటి అవును, మొన్న రాసాము. అలాగే ఇంకా అక్కడే సరస్వతిలోనే పెట్టాం మరో ఉమావతి గారు. 2 గుణాలను ఉమావతి గారి పేరు ఎన్నో చూడండి లిస్ట్ లో. నవైదు సంబంధాలండి, ఎట్లా వస్తారమ్మాయి నవైదు సంబంధాలు రఘువంశంలో ఎన్నో నెంబర్ లో వచ్చిందో చూడమ్మా మీ ఉమాక్కయ్య పేరు. దానికి ముందు అంటే ఈ సర్వజ్ఞ లాగే మరి 2 గుణాలని స్వామివారు అనుగ్రహించారు. ఆ మొన్నే నాకేది అయితే కౌన్సిలింగ్ అయితే రాంగ్గా పెట్టేసి తర్వాతేగా సరస్వతి అదే పెట్టింది. సర్వశక్తి అని సర్వవిద్య అని అలా మరో 2 గుణాలను కూడా స్వామివారు అనుగ్రహించారు. తర్వాత స్వామివారు అనుగ్రహిస్తూ భక్తుల దోషాలను చూడకుండా ఉండడంలో తర్వాత సరస్వతి స్వామి నర్మద తర్వాత సరస్వతి నామంలోని ఒక నామాన్ని అనుగ్రహించారు స్వామి. సరస్వతిలో పెట్టాం ఉమావతి గారికి. అదే అనేది అప్పుడు సంవత్సరికాలు అవ్వలేదంటారు లాస్ట్ ఇయర్కి. పోయినానికి సంవత్సరాలు మొన్నగా పెట్టింది వాడు మన మార్చిలో నెట్లో లేండి ఏమైంది అమ్మ లక్ష్మీ ప్రసన్న గారు. అవిజ్ఞాత అవునమ్మా, అవిజ్ఞాత అని స్వామి స్వామివారు అద్భుతంగా అనుగ్రహిస్తూ ఎన్నై తీమనం కెడుతాయి అనే దాని దగ్గర స్వారస్యాన్ని ఏమని అనుగ్రహించారు స్వామివారు? అంటే కాకపోతే ఇక్కడ ఆయన అన్నది ఏంటంటే మీరు పెట్టిన ఒక పేరు ఏదో మర్చిపోయినా చేసినా కానీ చివరిలో ఏదో పెట్టినట్టుగా ధర్మపెండం ధర్మపెండం
దర్భపిండి ఒకటి పెట్టి ఇక్కడ రాస్తాడు. ఎన్నై తీమనం కెడుతాయి అనే దగ్గర స్వామివారు అనుగ్రహించిన స్వారస్యం. రెండోది దానికి పెట్టేస్తున్నాం. వెంకట రంగనాథ్ ఎవరినో బండి చెప్తున్నారు. మా చెడ్డ మనసుని పోగొట్టిన వాడు. అవునమ్మా, అదే నా మనస్సు యొక్క చెడ్డదనాన్ని పోగొట్టినావు అని వచ్చే సంవత్సరం గోదావరి, ఆ వచ్చే సంవత్సరం తుంగభద్ర. కృష్ణ 27 గోదావరి, 28 కృష్ణ, 29 కావేరి. నదేహం 27వ సంవత్సరం అమ్మా. శ్లోకంలో మధుమదన అన్న దగ్గర గోదావరి. 2 అర్థాలను సాయించారు, అవి చెప్పాలి. 28 కృష్ణ, 29 కావేరి. వస్తుంది, మధ్యలో వచ్చినప్పుడు కలుపుకోవడమే. కావేరితో మనం సంపూర్ణం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు తుంగభద్ర వస్తే అప్పుడు వెళ్ళి పెట్టుకోవడం అంతే. ఇంకా మళ్ళీ జాగ్రత్తగా పెట్టు, వీళ్ళు ఎక్కడ వస్తారు. 9 పెట్టినా కట్టుకొట్ట ఓర్పుగా. నిన్నటి అంతా కాలక్షేపం కూడా 9 నెలలు పూజ చేశారు. నదేహం న ప్రాణాన్ అన్న శ్లోకంలో మధుమదన అన్న దగ్గర అంతే. 2 రకములుగా అర్థాన్ని సాయించారు ఆచార్యులు, అవి చెప్పాలి. కావేరే వస్తుంది. గోదావరి అవ్వగానే కృష్ణ అవ్వగానే కావేరి వస్తుంది. ఒక ఆవృతం పూర్తి అయిపోయింది, ఒక రౌండ్. ఆ మిగిలిన ఏమన్నా ఉంటే ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళి పెట్టుకోవడమే. మధ్యలో ప్రాణహిత పెట్టలేదు మనం. ప్రాణహిత బదులు బ్రహ్మపుత్ర వెళ్ళి పెట్టారు. బ్రహ్మపుత్ర వెళ్ళి పెట్టారు. నా దేహం నా ప్రాణాలు అంటే నాకు దేహం మీద ఆశ లేదు, ప్రాణం మీద ఆశ లేదు అని ఆళ్వార్లు ఆలవందారులు అంటూ మధుమదన అంటే నేను నిజం చెప్తున్నాను స్వామి, ఇది నిజం, ఇది కాదు అంటే నేను ఆ మధు అనే రాక్షసుని నేను సంహరించావు కదా, అతను ఎలా అవుతాడో నేను అలా అవుతాను. ఈ ప్లేస్లు అన్నింటిలో కూడా ఆయన అక్కడ సంచరించారు. తర్వాత రాధాదేవి పుట్టిన స్థలం కూడా ఇది. ఒక అర్థం. రెండవది రాధాదేవి తర్వాత వాళ్ళు సంచరించిన వనాలు, రాధాదేవి మామూలుగా నిధి వనని బృందావనం అమ్మ పంకజలక్ష్మి గారు, అట్లాంటి 12 వనాలు ఉంది. అమ్మ మీ మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు. అడిగింది ఆశ్రమం అడిగాను. నిన్న మధుమదన అంటే 1వ అర్థం ఏం చెప్పారంటే సాయించారంటే నేను అబద్ధం ఆడితే మధువుకి పట్టిన గడ్డి పట్టాలి, అట్లాంటి పాటలు పడగలను అని ఒకటి. 2 మధువుని సంబంధించినట్లు నా ఆత్మను అలాంటి వాటిని నశింప చేయము అని ఇంకొక అర్థం చెప్పినట్లు అన్నాడు. అంతేనమ్మా, శేషత్వానికి పనికిరాని ఏ రిసోర్సెస్ అయినా అవి ఎలాంటివైనా ఆత్మ శరీరమైనా ఏదైనా కానీ అలాగే మీరు చెప్పినట్టు మధుకి పట్టిన సంహరించినట్లే నశింప చేయాలి అని సాయించారు. ఆయన ఎక్కడైతే ఆ పర్వతాన్ని ఎత్తారో ఆ ప్లేస్ ఒకటి